హైదరాబాదులో శిల్పారామం తర్వాత అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. అది ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి అంటే కట్టించిందంతా ప్రభుత్వ డబ్బులతోనే, నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది. ఇవాళ అవి ఎంత భారీ ఎత్తున ఆదాయం సంపాదించుకునే తెలుసు. అంటే ఈ ప్రధాన నగరాల్లో కన్వెన్షన్ సెంటర్లు అనేటటువంటిది భారీ ఆదాయ వనరు. ఇప్పుడు అమరావతిలో హడ్కో ఒక అద్భుతమైన పని చేసింది. రాజధాని మరో కీలక ప్రాజెక్టు మంజూరైంది. రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకు 11,000 కోట్ల రుణ సాయం అందిస్తున్న హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ సొంతగా 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్ని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఏపీసీఆర్డీ ఆధీనంలో 8 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమితో పాటు మరో 2 ఎకరాలు తీసుకోబోతోంది. ఎకరానికి 4 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిఆర్డీతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించిన సర్వేవర్ ప్రాజెక్టు నివేదిక DPR రూపుదిద్దుకుంది. కేంద్రం నుంచి ఆమోదం తీసుకుని త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి హడ్కో లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్ స్థాయిలో నిర్మించబోయే ఈ కాంప్లెక్స్లో హడ్కో కార్యాలయాలతో పాటు హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ రంగాలకు శిక్షణ సదుపాయాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఉండే సదుపాయాలను పెమ్మసాని ఎక్స్ వేదిక వివరించారు. 2,000 మంది సామర్థ్యంతో ఆధునిక ఆడిటోరియం, విజువల్ ఆర్ట్ గ్యాలరీ, 5 స్టార్ హోటల్, అతిథి గృహాలు, ఇండోర్ అవుట్డోర్ స్పెషల్ రెస్టారెంట్లు, కల్చరల్ ఆర్ట్ గ్యాలరీలు, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికలు, సకల సదుపాయాలతో కొన్ని సెక్రటేరియట్, డాక్యుమెంటేషన్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, ఎగ్జిబిషన్ హబ్స్ నిర్మిస్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్ అమరావతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్స్ వనరులు, నైపుణ్యాల సమాహార కేంద్రంగా తీర్చిదిద్దుతుందని పెమ్మసాని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు సహకారానికి సహకరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు చెప్పారు.